ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ షురు అయింది. డిసెంబర్ మొదటి వారం నుంచి మంచి ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెప్తున్నారు. అయితే డిసెంబర్ నెలలోనే ఆ ఒక్కరోజు మాత్రమే వేలాదిగా పెళ్లిళ్లు జరగనున్నాయి. డిసెంబర్ మాసంలో మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ మాసంతో పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. మార్గశిర మాసంలో బలమైన ముహూర్తాలు ఉండడంతో పాటు జనవరిలో పుష్యమాసం కావటం, మార్చి 2వ వారం నుంచి 3వ రానుండడంతో ఇప్పుడున్న ముహూర్తాల్లోనే పెళ్లిళ్లు చేయాలని పెద్దలు ఆరాటపడుతున్నారు. ప్రస్తుత కార్తీక మాసంలో నవంబర్ 24నే చివరి ముహూర్తం. కార్తీకంలో పెళ్లిళ్లు జరిగినా పెద్దగా లేవని చెప్పాలి. డిసెంబర్ 2వ తేదీ నుంచి మార్గశిర మాసం మొదలు కానుండడంతో వివాహాలు అధిక సంఖ్యలో జరగనున్నాయి. తెలుగునాట మాఘం, వైశాఖం, శ్రావణ మాసాల తర్వాత మార్గశిర మాసంలోనే ఎక్కువగా వివాహాలు జరుగుతుంటాయి. డిసెంబర్ 25 తర్వాత నుంచి జనవరి 30వ తేదీ వరకు పుష్యమాసంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు పెద్దగా చేయరు. జనవరి 31 నుంచి మార్చి 7వ తేదీ వరకు మాఘమాసంలో ముహూర్తాలున్నాయి. మార్చి 13 నుంచి మూడం మొదలు కానుండడంతో ముహూర్తాల కోసం మళ్లీ నెల రోజులకు పైగా ఎదురుచూపులు తప్పవు. ఈ కారణాలతో మార్చి 7లోపు పెళ్లిళ్లు చేసేందుకు చాలా మంది ఆరాటపడుతున్నారు. డిసెంబర్ నెల పొడవునా ముహూర్తాలున్నాయి. ఆ నెలలో 7వ తేదీ అతిపెద్ద ముహూర్తం. ఆ రోజున వేలాదిగా వివాహాలు జరగనున్నట్టు పురోహితులు చెబుతున్నారు. అలాగే 10వ తేదీన సైతం అధిక సంఖ్యలో వివాహాలు చేయనున్నారు. డిసెంబర్ 11, 14, 20, 22, 24, 25 తేదీల్లో పెళ్లిళ్లతో పాటు వివిధ శుభ కార్యక్రమాలకు సైతం మంచి ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు, సిద్ధాంతులు చెబుతున్నారు. ఇక డిసెంబర్ 22వ తేదీ ఆదివారం నాడు పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. జనవరిలో పుష్యమాసం కావడంతో పెద్దగా ముహూర్తాలు లేవు. ఈ కారణంగా డిసెంబర్లో ఎక్కువగా వివాహాలు జరగనున్నాయి.